ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ భానురామ్ వ్లాగ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కండి. సో ఇప్పుడైతే ఇంకా మధ్యాహ్నం టైం అయిపోయింది. సో భోజనం అయితే చేస్తున్నాను అనమాట. భోజనానికి కొత్త ఆవకాయ పచ్చడి అయితే ఇంకా రెడీగా ఉందనమాట. ఎందుకంటే నిన్న మా నాన్నగారు అయితే వచ్చారనమాట. సో పచ్చడి అయితే పట్టారు. ఒక 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం అయితే పచ్చడి, కొత్త సంవత్సరం కొత్త పచ్చడి అయితే పెట్టారు, ఆవకాయ పచ్చడి. సో నాకు కూడా తెచ్చారనమాట. ఇంకా నిన్న అయితే వచ్చారు. సో నాకైతే పచ్చడి తీసుకుని వచ్చారు. సో చూడండి, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, జస్ట్ ఎలా తెచ్చారో అలాగే పెట్టాను. సో వీడియో అయితే తీద్దామనేసి ఇంకా ఓపెన్ చేయలేదు. నేను ఇప్పుడు ఎలా ఉందా ఏంటనేది టేస్ట్ కూడా చేయలేదు అనమాట. ఓపెన్ చేయకపోతే టేస్ట్ కూడా తెలియదు కదా. సో ఇప్పుడు లంచ్ టైం అయిపోయింది కాబట్టేసి ఇంక ఇప్పుడైతే లంచ్ చేద్దామనేసి లంచ్లో కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకుని తిందామనేసి వేడివేడి అన్నంలో అయితే ఇంకా ఓపెన్ చేయబోతున్నాను. ఓపెన్ చేసే ముందైతే మీకు కూడా చూపించేద్దామనేసి ఇంక అనుకున్నాను అనమాట. ఓపెన్ చేయలేదు, జస్ట్ ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసే ముందైతే ఇంకా నేను పొద్దున్నే ఏం చేశానైతే మీకైతే చూపిస్తాను. ఇంకా ఈవినింగ్కి రేపు మార్నింగ్కి టిఫిన్ కానీ పప్పు బియ్యం ఇవన్నీ నానబెట్టుకున్నాను అనమాట. ఇంక ఈవినింగ్ అయితే గ్రైండ్ చేసుకుంటాను. సో ఇంకా పుచ్చకాయ కూడా ఉంది, వాటర్ మిల్లన్ ఒకటి. సో పిల్లలు అయితే ఇంకా లంచ్ అయితే చేశాను, నేను పిల్లలకు పెట్టేశాను అనమాట. పిల్లలకి పెట్టేసినాకైతే ఇంకా నేను కూడా తింటాను అనమాట. ఇంకెప్పుడు ముందైతే పిల్లలకు పెట్టేస్తాను. సో ఇప్పుడైతే ఆవకాయ పచ్చడి అయితే కొత్తది, ఇంకా ఓపెన్ చేసేద్దాం. ఎట్లా ఉంది ఏంటి అనేది కొత్త ఆవకాయ పచ్చడి మీరు కూడా ఒకసారి అయితే చూసేయండి వీడియోలో. రానా సో ఇంకా ఓపెన్ చేస్తున్నాను కొత్త పచ్చడి అయితే. ఫ్రెండ్స్ చూసేయండి మరి అసలు ఎట్లా ఉందో ఏంటని కూడా ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేస్తున్నాను. అబ్బా వావ్, వెరీ నైస్. దాని గట్టి తీసుకురా, ఇది తీసుకురా. సో పచ్చడి అయితే చూడండి. గరిటె తీసుకురా ఒకటి, నాన్న గరిటె తీసుకురా, ఒక స్పూన్ గరిటె ఒకటి తీసుకురా. ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, కొత్త పచ్చడి అయితే అసలు ఓపెన్ చేయలేదు. ఆయిల్ అంతా చాలా పైగా అయితే వచ్చేసింది. ఇప్పుడైతే దీన్ని కదిపేద్దాము. కొత్త ఆవకాయ పచ్చడి అనమాట. చూస్తుంటేనే వేసుకుని తినాలనిపిస్తుంది. కొత్త ఆవకాయ పచ్చడి మంట పెడద్ది, తినవా? రేపు తాత మీ ఇంటికాడ పచ్చడి కొత్త పచ్చడా అమ్మమ్మ మంటగా చేస్తుందంట, ఎక్కువ మంటగా చేస్తుందంట. భట్ట ఉండదా కొత్త పచ్చడిగా? కొత్త పచ్చడి నాకు తెలుసు, ఇది కొత్త పచ్చడి. సో ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే వేసుకొని తినేద్దాము. ఫ్రెండ్స్ కొంచెం అయితే కొంచెం బాక్స్లోకి అయితే తీస్తాను, ఎందుకంటే ఇంకా డైలీ ఒక ముక్క అయితే వేసుకుని తినొచ్చు. ఇంకా అప్పుడప్పుడు ఇంకా పప్పులోకి, ఇంకా వేడి అన్నంలోకి అయితే వేసుకుని తినడానికి అప్పుడప్పుడు బాగుంటుంది. సో అందుకని కొంచెం బాక్స్లోకి అయితే తీసేస్తున్నాను పచ్చడి, ఆవకాయ పచ్చడి. చాలా డాడీ వచ్చాక, డాడీ నిన్నే ఓపెన్ చేయమన్నాడు, నేనే చేయలేదు. ఇంకా మా వారైతే కొంచెం నిన్నైతే ఇంకా నిన్నే తీయమని చెప్పారనమాట. కొంచెం తీయి వేసుకుందాము ఎట్లా ఉందో ఏంటి అనేది చెప్పారు. కాకపోతే ఇక నాకు అంత ఐడియా లేక సర్లే రేపు తీస్తాలే అన్నట్టు చెప్పానమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా మూత అయితే పెట్టేద్దాం కొత్త ఆవకాయ పచ్చడి అయితే. సో సర్దేద్దాము. కొత్త సంవత్సరం కొత్త ఆవకాయ పచ్చడి అనమాట. ఎస్, ఆవకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి. దాని లోపల పెట్టి పైన పెట్టేస్తాను, అది లేక నేను తీస్తాను. ఇప్పుడైతే అన్నంలో వేసుకుని తింటాను, ఎట్లా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా రైస్ అయితే వేసుకున్నాను, వేడి అన్నం అయితే.
సో ఒక్క ముక్క అయితే ఆవకాయ వేసేసుకొని తిని చూద్దాము టేస్ట్ ఎట్లా ఉన్నదో. కొత్త పచ్చడి కదా, ఇంకా ఊరితే ఇంక మాత్రం ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు తినేద్దాము, వచ్చేసేయండి అమ్మా. సో వేడివేడి అన్నం కలిపోతుంది అనమాట. సో చూసేద్దాము కొత్త పచ్చడి. చాలా బాగుందండి పచ్చడి అయితే, ఎరగది చేసింది. సో బాగా అంటే ఎవరో నోరు ఊడిపోద్ది అనమాట. ఇంకా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది ఎవరికైనా సరే. నిజమే కదా, ఆ మాట అయితే నిజమేనండి. సో చాలా టేస్ట్గా ఉంది. నేనైతే దొండకాయ కూర చేశాను ఈరోజు. మనకి ఎంత కూర అంత ఎక్కదనమాట. దొండకాయ కూర అసలు ఇష్టం ఉండదు నాకైతే. అందుకే కొంచెం పచ్చడి వేసుకుని తినేస్తున్నాను. చాలా బాగుందండి. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే చేస్తాను. సో పచ్చడి వేసుకుని తిన్నాను కదా, చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇంక ఈ సంవత్సరం ఫస్ట్ టైం అనమాట తినడం అయితే. సో ఇంకా గిన్నెలు అయితే ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఎంగిల్ కోళ్ళు అయితే మూల వేసాను తోముదామనేసి. సో మా మేక పిల్లలు చూడండి చక్కగా గెంతుతున్నాయి అన్నమాట. సో వాళ్ళ అమ్మేమో తింటాకి వెళ్ళిందనమాట, ఇంకా దాని అమ్మలేదు. సో ఎంగిల్ గిన్నెలు అయితే ఇంకా మూల అయితే వేసాను. ఎండగా ఉందనేసి ఇంకా ఆగానమాట. ఒక అరగంట అయినాకైతే ఇంకా మొత్తం ఇంట్లో పని అంతా క్లీన్ చేసుకుంటాను. సో మేక పిల్లలు చూడండి. సో మేకలు చక్కగా క్యూట్గా ఉన్నాయి కదా. ఏయ్ నాన్న నేను పోతానుగా, చాలా తెగిపోద్ది. అట్లా పోసేస్తావా? ఇంకా ఫ్రెండ్స్ ఇంకా పుచ్చకాయ అయితే చాలా తెచ్చి కసాన్ని కట్ చేసేస్తున్నాడు అనమాట. ఇంకా మా పెద్ద పిల్లోడైతే ఇప్పుడు కట్ చేయమని చెప్తున్నారు. ఇంక ఈవినింగ్ టైంలో కొంచెం వాటర్ మెలన్ కట్ చేస్తే ఇంకా తింటారు ఇద్దరు పిల్లలు అయితే. సో ఇప్పుడైతే వాటర్ మెలన్ కట్ చేస్తాను. ఇల్లు డాడీ చేయమని కాయ నేను తినుదా చూపించా తీసి కట్టేనా? వద్దు వద్దా వద్దా వద్దు. తీగా ఉంది కదా, చాలా తీగా ఉంది. మమ్మీ అత్తేసిన మొత్తం తీయాలి డాడీ మొత్తం అంతా చూపించు మొత్తం. బాగుంది. దీక్షిత్ బయటికి వెళ్ళక ఏంటి మొప్ప పట్టేసింది బా. మళ్ళీ వర్షం వచ్చేద్దేమో మేడం లోపలికి. మళ్ళీ స్టార్ట్ అయింది మబ్బు. బట్టలు తీసానుగా. ఇదిగో గోడ ఎక్కుతున్నావు, పడిపోతావు. తీసి పడిపోతావు, దిగు కిందకి. స్లోగా దిగు, పడిపోతావు. సో
సో మబ్బు మాత్రం బాగా అయితే పడుతుంది అనమాట. ఇంక ఇప్పుడే కొంచెం ఇంట్లో ఇంకా బాగా మబ్బు అయితే పడుతుంది. ఇంక ఇప్పుడే ఇంకా ఇంట్లో పని కూడా చేసుకుంటాను, ఫాస్ట్గా చేసుకొని ఇంకా పిల్లలు కూడా స్నానాలు అయితే చేసుకుంటాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇంక పని అయినాకైతే వీడియో కంటిన్యూ చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. సో హాయ్ అండి, బాగా అయితే మబ్బు పట్టేసింది. ఓ పక్క ఏమో కొంచెం ఎండ అయితే వస్తుంది అనమాట. మబ్బు అయితే బాగా పట్టేసింది, విపరీతమైన మబ్బు అయితే పట్టేసింది అనమాట. ఇంకా పిల్లలకైతే స్నానాలు కూడా అయిపోయాయి. ఇంక ఇప్పుడే ఇంట్లో పని కూడా మ్యాక్సిమం అయిపోయింది అనమాట. సామానం కూడా తోమేశాను. సో కిచెన్ మొత్తం అంతా క్లీన్ అయితే చేసుకున్నాను. సో పిల్లల స్నానాలు కూడా ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయినాయి అనమాట. సో మోటార్ అయితే సౌండ్ వస్తుంది, మోటార్ వేసాను. ఇంకా వాటర్ అయితే అయిపోయింది, పప్పులు వచ్చే టైం అయింది కదా, ఇంకా మోటార్ అయితే వేసాను అనమాట. సో మబ్బు మాత్రం బాగా పట్టేసింది. కొంచెం కొంచెం అయితే గాలి దుమ్ము వస్తుంది అనమాట. ఇంకా ఈవినింగ్ ఇంకెక్కడైతే మేకలను అయితే కడుతుంది. మ్యాక్సిమం ఇంట్లో పని అయితే ఇంకా అయిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో అనేది స్టాప్ చేసేస్తున్నాను. మ్యాక్సిమం ఇంకా పని అంతా కంప్లీట్గా అయిపోయింది. ఇంకా మీకు చూపించేది ఇంకా ఏమీ లేదనమాట. ఇంకా అందుకని వీడియో స్టాప్ చేస్తున్నాను. ఇంకా మా పిల్లలు అయితే స్నాక్స్ తినే టైం అయిపోయింది అనమాట. సో ఇంకా తర్వాత పెడతాను, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా వర్షం వచ్చేలాగా ఉందన్నమాట. ఫుల్గా అయితే ఇంకా చల్లగా ఉంటే ఇంకా బయట అయితే కూర్చున్నాము. మిగతా వాళ్ళు అయితే మేడ మీద కూడా వెళ్ళిపోయారు అనమాట, పక్కింటి వాళ్ళు మొత్తం అందరూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే బాయ్ బాయ్ మరి.